నా ప్రార్థన దేవుడు వినేయడంతే. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు నాకు జవాబిస్తున్నాడు. దేవుడు నాకు కుమారుని ఇస్తాడు. అబ్బా, ఎంత నిశ్చయత అండి, ఎంత నిశ్చయత! ఎటువంటి విశ్వాసం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ ఉదయకాలము మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో నీ హృదయం అంతా కుమ్మరించినప్పుడు నీకెంత ధైర్యం వచ్చేస్తుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నీకు తిరుగుండదు, ఇక నీ ప్రార్థనకు తిరుగుండదు. ఇక నువ్వేది అడిగావో అది దేవుడు నీకు 100% ఇచ్చేస్తాడు. 100%. అన్న చూసారా, ఇక నాటి నుంచి దుఃఖముఖుగా ఉండుట మానేసిందంతే. ప్రభు, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించాను. నువ్వు ఇష్టపూర్వకంగా నచ్చినట్టుగా నీ హృదయం అంతా కుమ్మరించి జవాబు పొందుకున్నాను, నాకు జవాబు వచ్చింది అని ఆ విశ్వాసం నీకు కలిగేదాకా నువ్వేం చేయాలంటే, దేవుని దగ్గర నువ్వు నీ హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన. అన్న అలా చేసింది కనుక నేనేం చేసింది, ఇంకా ఆ తర్వాత ఇక దుఃఖముఖగా ఉండడం మానేసింది. భోజనం చేయడం మొదలుపెట్టింది. అప్పటిదాకా ఏడుస్తూ ఉండేది, భోజనం చేసేది కాదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని మనం కుమ్మరిస్తామో, దేవుడు మన హృదయములో ఉన్న దాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, హృదయాలు మూసుకుందామా, తెరుద్దామా దేవుని దగ్గర? ఏమ్మా, ఏం చేయాలి? మనము హృదయాన్ని కుమ్మరించాలి. పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం, మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు. మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కొన్ని రకాలైన రోగాలు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి. మనకి సరైన భవిష్యత్తు లేదు. చూద్దామంటే ఏమి కనిపించట్లేదు. ఏమవ్వాలి? ఏదైనా చేస్తాడైనా, ఏదైనా చేయగలడు. కానీ ఏది చెయ్యాలన్నా ముందు నీ హృదయం తెరవబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.